వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలబెట్టి మనతో మాట్లాడిన సంగతిని బట్టి ప్రభుని ఎంతో స్తుతించే బదులై ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము చదువుతారా? అపోస్తల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. నిన్న మధ్యాహ్నము అపోస్తల కార్యగ్రంథం నుంచి యెరూషలేములో ఉన్న మొట్టమొదటి సంఘము, ఆ సంఘం ఒక మాదిరిని మనం చూసాము. అపోస్తలుడైన పేతురు సువార్త ప్రకటిస్తుండగా అనేక హృదయాలు నొచ్చబడి వారు యేసు ప్రభువుయందు విశ్వాసం ఉంచారు. ఇంచుమించు 3000 మంది. ఆ విధంగా మొట్టమొదటి సంఘము స్థాపించబడింది. ఆ మొట్టమొదటి సంఘము ఏం చేస్తుందో నిన్నటి దినాన మనం చూసాం. వారు కనీసము 8 విషయాలు చేస్తూ కనబడుతున్నారు. ఒకటి, వారు నేర్చుకుంటున్నారు. రెండోది, నేర్చుకున్న విషయాన్ని వారు ఆచరించేవారుగా కనబడుతున్నారు. మూడోది, వారు ఐక్యముగా ఉన్నారు. నాలుగోది, వారు కూడుకునేవారుగా కనబడుతున్నారు. ఐదోది, వారు పంచిపెట్టేవారుగా కనబడుతున్నారు. ఆరోది, వారు ఒకరినొకరు దర్శించేవారుగా ఉన్నారు. ఏడోది, వారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. ఎనిమిదోది, వారు సువార్తని ప్రకటించేవారుగా ఉన్నారు. ఇది మొట్టమొదటి సంఘం ఒక ఆచరణ, లేకపోతే అభ్యాసము, లేకపోతే మాదిరి. దేవుడు ఎందుకు విస్తారంగా ఈ విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు అంటే, మన సంఘాలు కూడా ఇలాగే ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసమైన మనము కూడా నేర్చుకునే వారంగా ఉండాలి, పాటించే వారుగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, కూడుకునేవారుగా ఉండాలి, పంచిపెట్టేవారుగా ఉండాలి, దర్శించేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి, సువార్తని ప్రకటించేవారుగా ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో అపోస్తల బోధ ఒక ప్రాముఖ్యత, ఒక స్థానిక సంఘములో అపోస్తల బోధ ఎందుకు ప్రాముఖ్యమైందో మనము నేర్చుకోబోతున్నాం. అసలు అపోస్తల బోధ అంటే ఏంటి? ఈ 3000 మంది అపోస్తల బోధ నేర్చుకుంటున్నారు. అపోస్తల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారంటే బోధన నేర్చుకుంటున్నారు. అపోస్తల బోధ అంటే ఏంటి? ఒక చిన్న నిర్వచనం తీసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనట వారికి బోధించుడి. అపోస్తల బోధకి నిర్వచనం ఇది. అపోస్తల బోధ అంటే అపోస్తులు యేసు ప్రభు దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నారో, యేసు ప్రభు తన శిష్యులకి ఏదైతే నేర్పించాడో, నేర్పించి వారికి ఇతరులకి నేర్పించమని ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించాడో అది అపోస్తల బోధ. అపోస్తల బోధ అంటే అపోస్తుల యొక్క సొంత అభిప్రాయం కాదు. అపోస్తల బోధ అంటే అపోస్తుల యొక్క అనుభవాలు కూడా కాదు. మరొక మాటలో చెప్పాలంటే అపోస్తల బోధ అంటే ధర్మశాస్త్రము కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అపోస్తల బోధ అంటే యేసు ప్రభు అపోస్తులకి నేర్పించిన సంగతులు, యేసు ప్రభు అపోస్తులకి ఆజ్ఞాపించిన సంగతులు. యేసు ప్రభు అపోస్తులకి ఏమిచ్చాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. చాలు. అపోస్తల బోధ అంటే ప్రభు అపోస్తలకి ఆజ్ఞాపించి నేర్పించిన సంగతులు. అవి ఏంటి అంటే దేవుని వాక్యమే. యేసు ప్రభువే చెప్తున్నాడు,
నీ వాక్యమును అనగా దేవుని వాక్యముని యేసు ప్రభు శిష్యులకి నేర్పించాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటే ఏంటి? ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన వరకు దేవుని వాక్యమే. కానీ ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యాన్ని యేసు ప్రభు ఏ విధంగా వివరించి చెప్పాడో అది అపోస్తుల బోధ. అందుకే అన్నాను, అపోస్తుల బోధ అంటే ధర్మశాస్త్రము కాదు. చాలా జాగ్రత్త పడాలి మనం. చాలాసార్లు ధర్మశాస్త్రాన్ని అపోస్తుల బోధని మనము కలిపేవారుగా ఉంటున్నాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యమే. కానీ ఆ దేవుని వాక్యాన్ని యేసు ప్రభు ఏ విధంగా అయితే వివరించి తన శిష్యులకి నేర్పించాడో అదే అపోస్తుల బోధ. అదే నూతన నిబంధన సంఘము పాటించవలసింది. మీరు కొంత ఆలోచన చేస్తారని ఈ మాట చెప్తున్నాను. మనము ధర్మశాస్త్రాన్ని అపోస్తుల బోధని కలిపేవారుగా ఉంటున్నాం. దయచేసి అలా చేయకూడదు. అయితే ఇప్పుడు అపోస్తుల బోధ యొక్క ప్రాముఖ్యత ఏంటో నేర్చుకుంటాం. ఎందుకు అపోస్తుల బోధ ఒక స్థానిక సంఘములో ఉండాలి? అపోస్తుల బోధ అని నేను చెప్తున్నా, అది దేవుని వాక్యము అని అర్థం చేసుకోండి. అలాగైతే ఒక స్థానిక సంఘంలో ఎందుకు దేవుని వాక్యము బోధించబడాలి? ఒక స్థానిక సంఘంలో ఎందుకు దేవుని వాక్యము వివరించబడాలి? కనీసము 5 కారణాలు ఉన్నాయి. ఆ 5 కారణాలని మనం చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది, ఒక స్థానిక సంఘములో, ఏ స్థానిక సంఘమైనా ఎందుకు అక్కడ దేవుని వాక్యము బోధించబడాలో తెలుసా? దేవుణ్ణి సరైన క్రమంలో స్తుతించడానికి, లేకపోతే ఆరాధించడానికి. ఒక స్థానిక సంఘంలో ఎందుకు దేవుని వాక్యము బోధించబడాలి అంటే, తద్వారా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అక్కడున్న విశ్వాసం నేర్చుకున్నట్లు, క్రమముగా దేవుణ్ణి ఆరాధించుట నేర్చుకున్నట్లు. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయంకు రండి. 46వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి స్తుతించుచు అన్నారు. ఎవరు వీరు? సువార్తను విన్నవారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినవారు, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సంఘంగా చేర్చబడిన వారు దేవుణ్ణి స్తుతించుచు అన్నాడు. అంటే వీరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, 2వ అధ్యాయం ప్రారంభంలో, మీకు సమయం ఉంటే తర్వాత చదవండి, 2వ అధ్యాయం ప్రారంభంలో వీరు ఏం చేస్తున్నారు? యెరూషలేములో పెంతెకోస్తు అనే పండుగని ఆచరించడానికి వచ్చారు. అంతే కదా? యెరూషలేములో పండుగని ఆచరించడానికి వచ్చారు. ఆయా దేశం నుంచి వచ్చారు, ఆయా భాషల వారు, కానీ జాతి పరంగా వీరు యూదులే. ఆ పండుగని ఆచరిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 2వ అధ్యాయం ప్రారంభంలో వీరందరూ కూడా యెరూషలేములో ఉన్నారు. బహుశా మందిరంకి వచ్చి ఉంటారు, బలు అర్పించుంటారు, అర్పణాలు తీసుకొచ్చి ఉంటారు, ద్రవ్యార్పణాలు ఇచ్చి ఉంటారు, ఇంకా మత సంబంధమైన అనేకమైన పనులు చేస్తూ వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు ప్రారంభంలో. మరి 2వ అధ్యాయం చివరిలో ఈ సువార్త విన్న వారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి వక్రమైన తరం నుంచి వేరైన వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, 2వ అధ్యాయం ప్రారంభంలో మీరు దేవుణ్ణి స్తుతిస్తుందా, 2వ అధ్యాయం చివరిలో మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారే, ఈ 2 స్తుతులకు వ్యత్యాసం ఉంటుందా లేదా? మరలా నేను అడుగుతున్నాను. 2వ అధ్యాయం ప్రారంభంలో వీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, మత సంబంధమైన పనులు చేస్తూ, పండుగని ఆచరిస్తూ, బలులు అర్పణాలు అర్పిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అప్పుడు మరి ఇప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు కదా, ఈ రెండిట్లో ఏదైనా వ్యత్యాసం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. వెరీ గుడ్. అయితే దానికి కారణం ఏంటి? ఈ రెండిట్లో వ్యత్యాసం ఉండడానికి కారణం ఏంటి తెలుసా? అపోస్తల బోధ. ఏంటి కారణం చెప్పండి? అపోస్తల బోధ. అపోస్తలు ఈ 3000 మందికి ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యా, పాత నిబంధనలో రాయబడిన విషయాలు, బలులు అర్పణాలు ఇవన్నీ కూడా అది ఛాయారూపంగా ఉన్నాయి,
తన సంపూర్త యేసు ప్రభువులో నెరవేర్చబడింది. కాబట్టి ఇంకా ఆ బలులు లేకపోతే ఆ క్రియలు ఇంకా చేయని అవసరం లేదు. అర్థమైందా? చెప్పుంటారా లేదా? పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి పండుగ అవన్నీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయి కదా, ఛాయారూపంగా చెప్పబడాయి కదా. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు, వాటన్నింటినీ నెరవేర్చాడు. ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన్ని తిరిగి లేచి శిష్యులకు ఆజ్ఞ ఇచ్చి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. పాత నిబంధనలో రాయబడిన విషయాలు అన్ని కూడా ఆయన సంపూర్ణం చేశాడు. కాబట్టి ఇప్పుడు మరలా అవన్నీ చేయని అవసరం లేదు. అపోస్తులు వాళ్ళ బోధలో ఈ 3000 మందికి చెప్పుంటారా లేదా? కాబట్టి ఇప్పుడు ఇంకో ప్రశ్న, పెంతెకోస్తు అనే పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మరలా పెంతెకోస్తు పండుగ వస్తే ఈ 3000 మంది ఆ పండుగని ఆచరిస్తారా? కారణం ఏంటి చెప్పండి? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ చేసి వారికి నేర్పిస్తున్నారు. అందుకే అపోస్తుల బోధ అనగా దేవుని వాక్యం ఒక సంఘంలో ఎందుకు బోధించబడాలి అంటే ప్రజలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆరాధన క్రమం ఏంటో తెలుసుకోవాలి. ప్రతి స్థానిక సంఘంలో క్రమముగా దేవుని వాక్యము బోధించబడాలి. దేవుని వాక్యం ఒక సంఘంలో ఎంత ప్రాముఖ్యమైందో అర్థమవుతుంది. లేకపోతే ప్రజలకి ప్రభువుని దేవుణ్ణి ఎలా స్తుతించాలో ఎలా ఆరాధించాలో తెలియదు. ఆరాధన క్రమము రాదు. ఆరాధన ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఎవరు చేయాలో ఈ విషయాలు తెలియదు. కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు చూడండి, 119వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 7వ వచనం. నీతి గల నీ న్యాయ విధులు అంటే ఏంటి? దేవుని వాక్యమే కదా. నీతి గల నీ న్యాయ విధుల్ని ఎప్పుడు చెప్పండి? నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎప్పుడు యథార్థ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? నీతి గల నీ న్యాయ విధులు అనగా నీ మాటలు, నీ వాక్యము నేను ఎప్పుడైతే నేర్చుకుంటానో అప్పుడు యథార్థమైన హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అంటే ఒక వ్యక్తి యథార్థమైన హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే అతను మొదటగా ఏం నేర్చుకోవాలి? అక్కడ చూసి చెప్పండి. భక్తుడైన దావీదే అంటున్నాడు, యథార్థమైన హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మొదటగా నేను నీ వాక్యాన్ని నేర్చుకోవాలి, నీ ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి, నీ శాస్త్రంని నేర్చుకోవాలి. నీవు చెప్పిన సంగతులు నేను నేర్చుకుంటే అప్పుడు యథార్థమైన హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి యథార్థమైన రీతిలో ఆరాధించడానికి మనల్ని సిద్ధపరుస్తుంది. అలాగైతే పాయింట్ నెంబర్ 1, ఒక స్థానిక సంఘంలో ఎందుకు దేవుని వాక్యము బోధించబడాలి అంటే అక్కడ ఉన్న ప్రజలు దేవుని ఆరాధించే విషయంలో నేర్చుకోవాలి. కాబట్టి ద టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ లీడ్స్ us టు రైట్ వర్షిప్. దేవుని వాక్యం యొక్క బోధన మనని సరైన ఆరాధనలోకి నడిపిస్తుంది. మనలో చాలా మంది ఆదివారం ఏం చేయాలో మనకు తెలియదు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం నేర్చుకోవట్లేదు. ఆదివారం మనం రొట్టె విరచడానికి వస్తున్నాం, తద్వారా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిస్తున్నాం. కానీ ఏం చేయాలో మనకు తెలియట్లేదు. ఎలా ప్రభుని ప్రశంసించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతులు చెల్లించాలి, ఈ విషయాలు ఏవి కూడా మనం సరిగా గ్రహించట్లేదు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యంని మనము నేర్చుకోవట్లేదు. మనం ఎంత దేవుని వాక్యంని నేర్చుకుంటామో, ఎంత దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటామో అంత యథార్థంగా, అంత క్రమముతో దేవుణ్ణి ఆరాధిస్తాం. అందుకే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. ఒక స్థానిక సంఘంలో దేవుని వాక్యము క్రమముగా బోధించబడాలి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత మహిమ గలవాడో, ఆయన నీతిమంతుడు, ఆయన తీర్పులు, ఆయన శక్తి, ప్రభావము ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందో చెప్పండి? ఆయన యథార్థమైన రీతితో మనం ఆరాధించగలం. అసలు ఆయన ఎవరో మనకు తెలియాలి. ఫస్ట్ ఆయన వ్యక్తిత్వం ఏంటో మనకు తెలియాలి, ఆయన గుణగణాలు ఏంటో మనకు తెలియాలి, ఆయన స్వభావం ఏంటో మనకు తెలియాలి. అసలు ఆయన ఏమై ఉన్నాడో అని మనం తెలిస్తేనే ఆయన్ని మనము సరిగా ఆరాధించగలము. 2
మాటలు మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేశాడు. పుట్టిగుడ్డు వాడిని యేసు ప్రభు బాగు చేశాడు. అదంతా మనకు తెలుసు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక పుట్టిగుడ్డి వాడిని బాగు చేస్తే అక్కడ ఉన్న మత నాయకులు అతన్ని వారి సమాజం నుంచి వెలివేశారు. వెలివేసిన తర్వాత యేసు ప్రభు అతన్ని కలుసుకున్నాడు. 35వ వచనం నుంచి చదువుకుందాం, నెమ్మదిగా చదువుకుందాం, అందరూ జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ వ్యక్తిని ఒకే ఒక ప్రశ్న వేశాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని. ఈ వ్యక్తి చాలా అమాయకంగా జవాబిచ్చాడు. ఏమన్నాడు తెలుసా? అసలు దేవుని కుమారుడు ఎవరు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి? మంచిదే. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, చదువుదాం. యేసు ప్రభు ఇచ్చిన జవాబు చూడండి, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుతున్న వాడు ఆయనే. అంటే యేసు ప్రభు ఏం బయలుపరుచుకున్నాడు? నేను దేవుని కుమారుని అని ఆయన బయలుపరుచుకుంటున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి స్పందన చూడండి, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆయనకి మ్రొక్కెను. దెన్ హి సెడ్, లార్డ్ ఐ బిలీవ్, అండ్ హి వర్షిప్డ్ హిమ్. నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆయనకి మ్రొక్కిరి. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, ఈ వ్యక్తి యేసు ప్రభుని ఎందుకు మొక్కాడు? చూపించినందుక, లేకపోతే యేసు ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్ట? ఎందుకు మొక్కాడు యేసు ప్రభుని ఈ వ్యక్తి? ఆలోచించి చెప్పండి. యేసు ప్రభుని ఎందుకు మొక్కాడు? చూపించినందుక, లేకపోతే ఆయన ఏమై ఉన్నాడు అని తెలుసుకొని మొక్కాడా? మీకు అర్థమైందా? ఆయన్ని ఎంత తెలుసుకుంటామో అంత యథార్థంగా ఆయన్ని మనం ఆరాధించగలము. మత్తయి సువార్త 14వ అధ్యాయంకు రండి. ఇటువంటిది అక్కడ కూడా కనబడుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు ఆ సముద్రంలో ఉన్నారు, ధోనిలో కొంత ఇబ్బందిగా ఉన్నారు. యేసు ప్రభు నీటి మీద నడుచుకొని వస్తూ పేతురుకి కూడా చెప్పాడు, నువ్వు ఆగండి, నువ్వు కూడా నాలాగే నీటి వలె నడు అని అనుమతించాడు. పేతురు మునసాగెను, ప్రభు వచ్చి కాపాడాడు. ఇప్పుడు 33వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఎందుకు మ్రొక్కారు చెప్పండి? ధోని అలల్లో ఉన్న కారణాన్ని బట్టి, వారికి ఇబ్బంది ఉన్న కారణాన్ని బట్టి ప్రభు వచ్చి వాళ్ళని కాపాడాడు కాబట్టి మ్రొక్కారా? లేకపోతే ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి మొక్కారా? చెప్పండి. మేము ధోనిలో వెళ్తుంటే అలలు వస్తున్నాయి, ఇబ్బంది కలుగుతుంది, ఈ ప్రభు వచ్చాడు, నెమ్మది కలిగి చేశాడు కాబట్టి మొక్కారా? లేకపోతే ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని గ్రహించి ఆయన మొక్కారా? ఆయన ఏమై ఉన్నాడో విషయాన్ని గ్రహించి మొక్కారు. దేవుని వాక్యము చదువుతుండగా ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చదువుతుండగా ఆయన స్వభావము, ఆయన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన దేన్ని కోరేవాడుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు యథార్థమైన హృదయంతో ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. కాబట్టి ఒక స్థానిక సంఘములో దేవుని వాక్యము బోధించబడాలి, బోధించబడుతుంది కూడా. అలాగైతే మనం ఎంత నేర్చుకుంటున్నాం ఆ దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యము నేర్చుకుంటా అంటే దేవుని గురించి నేర్చుకుంటా. దేవుని వాక్యం వింటుండగా మనం ఏం చేసుకోవాలి? దేవుడు ఎటువంటి వాడో మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క స్వభావము, దేవుని ఏం కోరేవాడుగా ఉన్నాడో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగైతే మొదటి అంశము, దేవుని సరైన ఆరాధన చేయాలంటే దేవుని వాక్యము బోధించబడాలి. రెండవది, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 46వ వచనాన్ని మరలా చదువుకుందాం. ప్రజలందరి వలన ఏమున్నారు చెప్పండి? దయా పొందిన వారై. ప్రజలందరి వలన దయా పొందిన వారై, లేకపోతే ప్రజల ద్వారా మెచ్చుకోబడుతున్న వారై. ప్రజలు ఏం చేస్తున్నారు? వీరిని మెచ్చుకుంటున్నారు, వీరి గురించి మంచిగా మాట్లాడుతున్నారు. కారణం ఏమై ఉంటుంది చెప్పండి? నేను చెప్పేశాను కదా, అదే మాట చెప్పాను, అపోస్తల బోధ. ఈ 3000 మంది వక్రమైన తరం నుంచి వేరయ్యారు, ప్రభు వైపు తిరిగారు, రక్షణ పొందారు,
ఇప్పుడు సహవాసము చేస్తూ అపోస్తుల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అపోస్తులు బోధ చేస్తూ వీరికి ఏం నేర్పించుంటారు తెలుసా? అయ్యా, మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు అబద్ధాలు ఆడడానికి వీల్లేదు చెప్పుంటారా లేదా? మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు అవినీతిగా ఉండడానికి వీల్లేదు, లంచాలు తీసుకోవడానికి వీల్లేదు, గొడవలు చేయడానికి వీల్లేదు, మోసం చేయడానికి వీల్లేదు, జారత్వం చేయడానికి వీల్లేదు చెప్పుంటారా లేదా? దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అపోస్టల్స్ డాక్ట్రిన్. అపోస్తుల బోధ అది. తర్వాత పత్రికలో విస్తారంగా చదువుతున్నాం. నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు వ్యభిచారం చేయకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు, చాలా అనేకమైన విషయాలు క్రైస్తవ ప్రవర్తన ఎలా ఉండాలో పత్రికలో రాసి అందించాడు. అదే అపోస్తుల బోధ. ఇప్పుడు అపోస్తులు ఈ 3000 మందికి ఈ బోధ చేస్తున్నారు. మీరు పనిచేస్తున్న స్థలాల్లో మీరు నమ్మకంగా ఉండాలి, మీరు ఎవరికి మోసం చేయకూడదు, మీరు గొడవ పెట్టుకోకూడదు, బూతు మాటలు మీ నోటి నుంచి రాకూడదు, మీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉండాలి నేర్పించుంటారా లేదా? వీరు వెళ్ళి ఏం చేస్తున్నారు మనం నిన్నే చూసుకున్నాం. వీరేమో ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని పాటించేవారు కదా. కాబట్టి ఇవి నేర్చుకొని సమాజంలో అలాగనే జీవిస్తూ ఉంటే ప్రజలు వీరిని ఏం చేస్తున్నారు చెప్పండి? మెచ్చుకుంటున్నారు. అరే వీరు మాలా కాదురా, వీరు నిజాయిలు పనులు, వీరు ఏదైతే చెప్తారో అదే చేస్తారు, వీరు దొంగతనాలు చేయరు, అక్రమాలు చేయరు, మనలాగా అబద్ధాలు ఆడరు, మోసాలు చేయరు చెప్పుంటారు లేదా? అందుకే ప్రజలు అందరూ వాళ్ళు మెచ్చుకుంటున్నారు, వీరు బాగున్నారు, ఎవరికి హాని చేయరు. అపోస్తల బోధ. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ లీడ్స్ us టు రైట్ లివింగ్. దేవుని వాక్యం ఒక బోధ మనని సరైన ప్రవర్తనలోకి నడిపిస్తుంది, మన ప్రవర్తనని మారుస్తుంది. అందుకే దేవుని వాక్యము సంఘంలో బోధించబడాలి. అప్పుడు విశ్వసించిన వారి జీవితాల్లో మార్పు కలుగుతూ ఉంటుంది. ఏ రోజైతే మన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో ఆ రోజే మన ప్రవర్తన అంతా మారదు, మన స్థాయి మారుతుంది. మనము మరణం నుంచి జీవంలోకి వచ్చాం, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం. ఇవన్నీ కూడా మనలో జరిగాయి, కానీ ఇంకా చాలా ప్రోగ్రెస్ మనలో జరగాలి. అవి జరగాలి అంటే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాక్యము క్రమేణా బోధిస్తూ ఉండాలి, తెలియపరుస్తూ ఉండాలి. అందుకే ఆది అపోస్తలుని చూడండి, వారు ఎంత సమయాన్ని కేటాయించారో దేవుని వాక్యాన్ని బోధించుటకు. వారు నేర్పించారు, వారి సంగతులు తెలియపరిచారు. అప్పుడే మార్పు కలుగుతుంది. సరైన బోధ ఉంటే సరైన జీవితం ఉంటుంది. అలాగైతే మన సంఘాల్లో సరైన బోధ ఉందా? అపోస్తులైన పౌలు దగ్గర ఏముందో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నెమ్మదిగా చదువుతాం చూడండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నెమ్మదిగా చదువుతాం. ఏమేమి ఉన్నాయో చూడండి, నేను నెమ్మదిగా చెప్తాను ఒకటి. నా బోధ అన్నాడు కదా, ఇంగ్లీష్ లో మై టీచింగ్ అన్నాడు, మై డాక్ట్రిన్ అన్నాడు. యాక్చువల్గా అపోస్తులైన పౌలు దగ్గర ఏముంది? బోధ ఉంది, సిద్ధాంతం ఉంది, మై డాక్ట్రిన్ అన్నాడు ఇంగ్లీష్ లో కదా. ఆ బోధ ఆయన చేస్తున్నాడు, ఆ బోధ ఆయన అందిస్తున్నాడు. ఇంకేముంది చెప్పండి? ప్రవర్తన, బోధకి తగ్గిన ప్రవర్తన ఉంది. ఇంగ్లీష్ లో ఉన్నాడు మై మేనర్ ఆఫ్ లైఫ్, అంటే నా జీవిత విధానము. బోధ ఉంది, ఆ బోధ తగ్గట్టు ప్రవర్తన ఉంది. ఇంకేముంది? ఉద్దేశము. పౌలు ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు సువార్త ప్రకటించబడాలి, ప్రజలు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, వాళ్ళు పాప క్షమాపణ రక్షణ పొందాలి. అదే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాడు పౌలు. అందుకే ఫిలిప్పీకు రాస్తూ అంటున్నాడు, ఎలాగైనా సరే కక్ష చేతైనా మితము చేతైనా ఇంకేదైనా సరే యేసు క్రీస్తు ప్రకటిస్తబడుతున్నాడు, దాని యందు నేను ఆనందిస్తున్నాను. పౌలు ఉద్దేశము తన కొరకై డబ్బులు సంపాదించడం కాదు, పౌలు ఉద్దేశము తన పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని కాదు. పౌలు ఉద్దేశం ఏంటి? స్వార్థ ప్రకటించబడాలి, ఆత్మలు సంపాదించబడాలి. కొరింథీయులకు రాస్తూ 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, అందరినీ సంపాదించుటకు నేను అందరూ వలె అయ్యానన్నాడు. ధర్మశాస్త్రం ఉన్న వారి దగ్గర ధర్మశాస్త్రం ఉన్నవారుగా ఉన్నాను, ధర్మశాస్త్రం లేని వారి దగ్గర ధర్మశాస్త్రం లేనివాడుగా ఉన్నాను, అందరినీ అదే ఉద్దేశం. ఇంకేముంది? ఏముంది చెప్పండి? విశ్వాసం ఉంది.
పౌలు ఏం కనబడుతుందంటే విశ్వాసము, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. తిమోతికి అంటున్నాడు, తిమోతి నేను ఎవనైతే విశ్వాసం ఉంచానో ఆయన నేను ఎరుగుదును అన్నాడు. 2వ పత్రిక 1వ అధ్యాయంలో కదా. విశ్వాసం ఉంది. ఇంకేముంది? ఏముంది పౌలు దగ్గర? దీర్ఘశాంతం ఉంది. ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు. తిమోతి చూస్తున్నాడు ఈ విషయాలన్నీ. తిమోతి చూస్తున్నాడు పౌలు ఎటువంటి బోధ చేస్తున్నాడో. తిమోతి చూస్తున్నాడు పౌలుకి ఎటువంటి జీవితం ఉందో, అంటే జీవిత విధానం ఉందో, తన ఉద్దేశం ఎలాగున్నాయి, తన విశ్వాసం ఎలా ఉంది, తన సహనం ఎలా ఉందో తిమోతి చూస్తున్నాడు. ఇంకేముంది? ఏముంది చెప్పండి? ప్రేమ కదండి. ఇవన్నీ తిమోతి చూసి ఏం చేస్తున్నాడు చెప్పండి? అపోస్తులైన పౌల్ని వెంబడిస్తున్నాడు. అలాగైతే దేవుని వాక్యం మనల్ని ఎంతగా మార్చుతుందో దానికి నిదర్శన అపోస్తులైన పౌలు. తన జీవితం ఎలా మారిందో చూడండి. ఆ వాక్యం ఒక బోధ ద్వారా ఆ అపోస్తులు అనేకమైన జీవితాల్ని మార్చాడు. ఈ దేవుని వాక్యము ఇప్పుడు కూడా మన జీవితాన్ని మార్చగలదు. మనం ఏం చేయాలి? దీన్ని వినాలి, దీన్ని గ్రహించాలి, మనసులో ఉంచాలి, దీన్ని మనం ధ్యానించాలి. దీని అనుసారంగా మనం నడిస్తే మన జీవితం కూడా మారుతుంది. కాబట్టి రెండవది, అపోస్తుల బోధ ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే ఇది మన జీవితాన్ని మారుస్తుంది. క్రీస్తు స్వారూప్యంలో దేవుని వాక్యం మనని మారుస్తుంది. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు ఏం చెప్పారు చెప్పండి? వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. చూడండి, ఒక ఈక్వేషన్ ఇస్తాను మీకు, ఇలా వినండి. టైం ప్లస్ టీచింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, వాళ్ళు కలిసి 1 సంవత్సరం అంతా అన్నారు. దట్ ఈస్ ద టైం. అదే కదా, వాళ్ళు కలిసి 1 సంవత్సరం అంతా అంటే దట్స్ ద టైం. బహుజనులకు వాక్యమును బోధించిరి. దట్స్ ద టీచింగ్. అర్థమైందా? అప్పుడు ఏమైంది? అంత్యోక్యలో మొట్టమొదటిసారి శిష్యులు. దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. టైం ప్లస్ టీచింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. వారు సంవత్సరం అంతా కూడి దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తుండగా వాళ్ళు వచ్చే మార్పు ఏంటి అంటే, శిష్యులు ఏమని పిలువబడారు? మన స్టాండర్డ్ లో క్రైస్తవులు కాదు, అపార్థం చేసుకోవద్ది. మన స్టాండర్డ్ లో వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడారని కాదు. మన స్టాండర్డ్ ఏంటి? బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చిన వారు అందరూ క్రైస్తవులు, క్రైస్తవు పేరు కలిగిన వారు అందరూ క్రైస్తవులు. ఇది మన స్టాండర్డ్. అవునా కాదా? అప్పుడు అలా కాదు. వీరు క్రీస్తు వలె ఉన్నారు. వీరి జీవితంలో క్రీస్తు బోధ కనబడుతుంది. వీరు యేసు క్రీస్తులాగా మాట్లాడుతున్నారు, యేసు ప్రభులాగా క్షమిస్తున్నారు, యేసు ప్రభులాగా ప్రేమిస్తున్నారు, యేసు ప్రభులాగా స్వీకరిస్తున్నారు. ఆ స్టాండర్డ్ లో క్రైస్తవులు అని పిలబడడం చాలా గొప్ప ధన్యత అది. అయితే దేవుని వాక్యం మనల్ని ఎంతగా మారుస్తుంది? క్రీస్తు వలె మారుస్తుంది. 2 కారణాలు చూసాం ఎందుకు స్థానిక సంఘంలో దేవుని వాక్యం బోధించబడాలి. మొదటిది, సరైన క్రమంలో దేవుని ఆరాధించే విషయంలో. రెండవది, సరైన ప్రవర్తన కలిగి జీవించే విషయంలో. మూడవది, అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయంకు రండి. 6వ అధ్యాయంలో సమస్య వచ్చింది, సొనగడం వచ్చింది. వారికి ఇప్పుడు మనుషులు కావాలి. పరిచర్య చేయడానికి ఏం కావాలి చెప్పండి? మనుషులు కావాలి. అపోస్తులు అన్నారు, 2వ వచనం చదువుదాం, 2:3 చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 2:3. చదువు చదువు. 7 తీసుకోమన్నాడు. ఎటువంటి వారిని తీసుకోవాలి? జ్ఞానంతో నిండిన వారు, ఆత్మతో నిండిన వారు. 7 కావాలన్నాడు. దొరికారా లేదా చెప్పండి? దొరికారా లేదా? దొరికారు. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? మరలా ఎక్కడికి రావాలి మన పాయింట్? మనకు ఒకటే ఆన్సర్, అపోస్తుల బోధ. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? వీరు అపోస్తుల బోధ నుంచి వచ్చారు.
అపోస్తులు బోధ చేస్తూ వస్తున్నారు, వీరు నేర్చుకుంటున్నారు, జ్ఞానంతో నింపబడారు, ఆత్మతో నింపబడారు. ఇప్పుడు పరిచయం చేయడానికి వ్యక్తులు కావాలి అన్నప్పుడు ఇదిగో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అపోస్తుల బోధ ద్వారా తయారు చేయబడి వచ్చారు. పాయింట్ నంబర్ 3, the teaching of the word of God in a local church prepares future generation of ministers. ఒక స్థానిక సంఘంలో దేవుని వాక్యము బోధించబడుతుండగా భావి తరము తయారవుతుంది. భావి తరము, పరిచర్య చేసే భావి తరము తయారవుతుంది. ఇదంత గంభీరమైన పని. స్థానిక సంఘంలో నాణ్యముగా దేవుని వాక్యము బోధిస్తబడుతుండగా ఆ వాక్యాన్ని వినేవారు భావి తరము తయారవుతుంది. మాకు 7 కావాలంటే 7 వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇదిగో అపోస్తుల బోధ వినారు, వారు నేర్చుకున్నారు, వారు ఆత్మతో నింపబడారు, వారు జ్ఞానంతో నింపబడారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అపోస్తుల బోధ. దీనికి కారణము ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ మినిస్టర్స్ తయారవుతారు. దేవుని వాక్యము సంఘంలో బోధించబడితే, చక్కగా బోధించబడితే, నాణ్యంగా బోధించబడితే, క్రమముగా బోధించబడితే ఆ వాక్యము భావి తరంలో పరిచయం చేసే సేవకులను తయారు చేస్తుంది. మరి జరుగుతుందా ఈ పని? ఇదంత గంభీరమైన పని. గొప్ప గొప్ప దేవుని సేవకులు ఎక్కడి నుంచి వచ్చారు? స్థానిక సంఘాల నుంచి వచ్చారు. బైబిల్ కాలేజెస్ నుంచి రాలేదు, సెమినరీస్ నుంచి రాలేదు. గొప్ప గొప్ప దేవుని సేవకులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వారు స్థానిక సంఘాల నుంచి వచ్చారు. మీ ప్రాంతంలో బహుశా ఆయన పేరు మీరు వినుంటారు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను. జి రాజారావు గారు కదండి, తెలుసు కదా మీకు. జి రాజారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? వారు స్థానిక సంఘం నుంచి వచ్చారు కదా. వారు ఏం బైబిల్ కాలేజీలో చదవలేదు. దేవుని వాక్యము సంఘంలో బోధించబడితే ఆ వాక్యము భావి తరాన్ని తయారు చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం ఆలకించాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో పనిచేయనివ్వాలి. స్టీఫెన్ వచ్చాడు, తిమోతి వచ్చాడు, ఇంకా అనేక మంది వచ్చారు కదండి. ఎక్కడి నుంచి వచ్చారు? వారు స్థానిక సంఘాల నుంచే వచ్చారు. పౌలు తిమోతిని ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నాడు? లిస్త్రా, దిర్బేలో కలుసుకున్నాడు. అప్పటికే తిమోతి అక్కడున్న సహోదరులు మంచి పేరు కలిగిన వాడు, అంటే తన స్థానిక సంఘంలో పెరిగాడు. అంతే కదా. అలాగైతే మన సంఘాల్లో ఈ బాధ్యతగా మనం ఈ పని చేయాలి. భావి తరాన్ని మనం తయారు చేయాలి. పేతురు వీళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు. పేదరే కదా అక్కడ నాయకుడు, ఆశ్చర్యపోయాడు. తర్వాత వీరు పని చేస్తుండగా, వీరు మాట్లాడుతుండగా, వీరిని ప్రభు తన పరిచర్యలో సేవలో వాడుతుండగా పేతురు ఆశ్చర్యపోయాడు. ఓ మాట రాశాడు తెలుసా? చదువుదాం ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 5 నుంచి చదువుదాం. 5 నుంచి చదువుదాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. దేవుడు తగిన సమయములో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆ పేతురు స్టెఫెనుని జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో ఈ మాట రాస్తూ. ఆ తొలి దినాల్లో పేతురే ప్రసంగాలు చేస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. పేతురుతో పాటు మిగతా అపోస్తులు ఉన్నారు. ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో, ఈ ఇబ్బంది కలిగిందో, ఇంకా 7 వచ్చారు. 7వ అధ్యాయంలో స్టెఫెను మాట్లాడుతున్నాడు. స్టెఫెను మాట్లాడింది మనకు కూడా తెలుసు. అంటే మనకే తెలుసు అంటే ఆ కాలంలో ఉన్న పేతురుకి తెలియదా? తెలుసుంటుంది. స్టెఫెను ఎలా మాట్లాడుతున్నాడో పేతురు వినలేదా? వినే ఉంటాడు కదండి. స్టెఫెను ఎంత బలంగా పనిచేస్తున్నాడో పేతురు వినలేదా? వినే ఉంటాడు. వీరందరూ మన దగ్గర ఉన్నారా? మన దగ్గర పెరిగిన వారా? ఈ సంఘంలో ఉన్నవారా? స్టెఫెను ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, అనేకులు నోర్లు మోయిస్తున్నాడు, గొప్ప గొప్ప కార్యం చేస్తున్నాడు. అప్పటివరకు ఎక్కడున్నాడు? అప్పటివరకు సంఘంలో అక్కడున్న ఆ అపోస్తుల ఒక క్రింద ఉన్నాడు, తయారవుతున్నాడు. దేవుడు తయారు చేశాడు. తగిన కాలంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? హెచ్చించాడు. అంతే. 8వ అధ్యాయంలో ఈ గుంపులోనే ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు, ఫిలిప్పు. సమరయాకి వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. అవునా కాదా? సమరయాకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆ పట్టణం అంతా ఆనందము. ఫిలిప్ చేత
దేవుని యొక్క పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేశాడు తెలుసా? అదేంటి అంటే, అప్పటి వరకు కేవలము యెరూషలేంకి పరిమితం అయిపోయిన పేతురుతో పాటు యోహాను, మిగతా అపోస్తుల పేరు నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళ పేరు రాయలేదు అక్కడ. పేతురుతో పాటు యోహాను, అప్పటి వరకు యోహాను, పేతురు యెరూషలేంకి పరిమితం అయిపోయారు. కానీ ఫిలిప్పు ఎప్పుడైతే సమరియా పట్టణంకి వెళ్ళి సువార్తను ప్రకటించాడో, మొట్టమొదటిసారి ఇన్ ద హిస్టరీ ఆఫ్ దేర్ మినిస్ట్రీ, యోహాను గాని పేతురు గాని వారి పరిచర్యలో, వారి జీవిత చరిత్రలో మొట్టమొదటిసారి యెరూషలేము బయట అడుగు పెట్టారు. మీరు వెళ్ళి తర్వాత చదవండి అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో. ఎప్పుడైతే పేతురు, యోహాను లేకపోతే యెరూషలేంలో సంఘము ఫిలిప్పు సమరియా పట్టణంలో వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు, సంఘము స్థాపించబడిందని తెలిసిందో ఇద్దరు బయలుదేరారు. ఎవరు చెప్పండి? పేతురు, యోహాను వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. భావి తరం తయారవ్వాలంటే దేవుని వాక్యాన్ని గంభీరంగా బోధించాలి, ఉన్నదిన్నట్టుగా బోధించాలి. దేవుని వాక్యము ఎంత విలువైందో మన యవనస్తులు తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది యవనస్తులు ఉన్నారు. తెలుసుకోండి దేవుని వాక్యము మీ కొరకై దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. దేవుని వాక్యాన్ని గణపరచండి, దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, హృదయంలో పెట్టుకోండి. భవిష్యత్తులో చాలా పని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? చాలా పని ఉంటుంది. ఈ పనిని అన్ని నేను వివరించలేను కానీ ఒక చిన్న సలహా ఇస్తాను. యవనస్తులు జాగ్రత్తగా ఆలకించండి, భక్తిగా జీవించండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని నేర్చుకోండి. పెద్దలుగా మనం కూడా ఈ బాధ్యత తీసుకుందాం. అయితే మన దేశ పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి నేను మాట్లాడలేదు కానీ మన దేశ పాపులేషన్ కానీ మనం చూస్తే మనము చాలా ఫాస్ట్గా ఏమైపోతున్నాం తెలుసా? వృద్ధులైపోతున్నాం. ఒకప్పుడు భారతదేశం అంటే ఏంటి చెప్పండి? ఇట్స్ ఏ నేషన్ ఆఫ్ యంగ్ పీపుల్. ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఎ యంగ్ కంట్రీ. చాలా యవనస్తులతో నిండిన కంట్రీ, దేశం అని పిలువబడేది. ఇప్పుడు క్రమేణా ఏమవుతుందంటే వారందరూ వృద్ధులు అవుతున్నారు. మరి కొన్ని సంవత్సరాల్లో, ఒక 10-15 సంవత్సరాల్లో భారతదేశంలో వృద్ధులే ఎక్కువ ఉంటారు. మీరు స్టడీ చేయండి, మీకు తెలుస్తుంది. మీ దగ్గర టీచర్స్ ఉన్నారు, వాళ్ళు అడగని చెప్తారు. కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కువ మంది ఎవరుంటారు చెప్పండి? వృద్ధులు ఉంటారు. వారికి సువార్త చెప్పాలి. వీలే ఒక 20-30 సంవత్సరాల క్రితము సువార్త చెప్తే వినలేదు, వ్యతిరేకించారు, మాకు వద్దు అన్నారు, ఇంకా అనేకమైన ప్రణాళిక వేశారు. వృద్ధులైపోయినప్పుడు ఏదో ఒక రోగంతో, వ్యాధితో బెడ్ మీద ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటారు. అప్పుడు వారికి వాక్యం చెప్పడానికి ఇప్పుడు మనం తయారవ్వాలి. ప్రభు ఎప్పుడొస్తారో మనకు తెలీదు. ఇవాళే రావాలని ప్రార్థిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఒకవేళ ప్రభు ఇంకా సమయం అనిపిస్తే, ఒక 10-15 సంవత్సరాలు ఇంకా ప్రభు పొడిగిస్తే, నేను నమ్ముచున్నాను భారతదేశంలో విస్తారమైన పంట కోయబడుతుంది. వీరందరూ అప్పుడు వింటారు. దేవుడు వారిని కూర్చోబెట్టి సువార్త వినిపిస్తాడు. హాస్పిటల్స్ లో వింటారు సువార్త, ఓల్డ్ ఏజ్ హోమ్ లో వింటారు సువార్త. భారతదేశం చాలా తొందరగా ఓల్డ్ అయిపోతుంది. ఇప్పుడు నా భావితరం మీరు తయారయ్యి వారికి సువార్త చెప్పడానికి రెడీ అవ్వాలి. అప్పుడు మేము కూడా ఓల్డ్ అయిపోతాం కదా, కాబట్టి మీరే చెయ్యాలి. మూడవది, దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? భావి తరాన్ని తయారు చేస్తుంది. 4వది చూడండి, 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 2వ వచనం, అపోస్తల కార్యగ్రంథం 7:2. మహిమా గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. స్టీఫెను దేవుని గురించి మాట్లాడుతూ ఒక అడ్జెక్టివ్ యూజ్ చేస్తున్నాడు. ఏంటది? మహిమ గల దేవుడు. దేవుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చెప్పండి? దేవుడు మహిమ గలవాడు. ఎక్కడ తెలుసుకున్నాడు? అపోస్తల బోధ. మనం కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా, నన్నైనా సరే, మీరైనా సరే, ఏమమ్మా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నావు ఏంటి అంటే ఏమంటాం చెప్పండి? దేవుని నమ్ముకున్నాం అని చెప్తాం, అవునా? ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, బాబు ఏం చేస్తా ఉంటావు అంటే దేవుని సేవకునండి అంటాం. మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా మహిమ గల దేవుని నమ్ముకున్నాను అని ఎవరికైనా చెప్పామా? దేవుని నమ్ముకున్నాం అంతే. ఎప్పుడు ఆ మాట రాదు కదా, ఆ థాటే రాలేదు. బైబిల్ పట్టుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం,
మందిరానికి వెళ్తాం, ఏంటి నీ సంగతి అంటే దేవుని నమ్ముకున్నాను అని. మనం కూడా ఏమి చెప్తాం ఇతరులు చెప్పినప్పుడు? దేవుని నమ్ముకున్నామా అంటాం. మీకు అర్థమైందా? సువార్త పత్రిక ఇస్తూ ఏమంటాం చెప్పండి? దేవుని నమ్ముకోండి అంటాం. ఆల్రెడీ దేవుడు ఉన్నారు కదా, ఇంకా నమ్ముకోవడం ఏంటి అనే థాట్ వస్తుంది. ఒక్కసారి ఇలా అని చూడండి, మా మహిమ గల దేవుని నమ్ముకోండి అని ఒక పత్రిక ఇవ్వండి, వాళ్ళ మనసులో డౌట్ వస్తుంది, ఇదేంటి మహిమ గల దేవుడు అంటున్నాడు ఏంటి అని అడుగుతారు. సరే, అది విషయం కాదు. అయితే ఇదిగో దేవుని సంబంధమైన జ్ఞానము, దేవుని వాక్యం ఒక బోధ మనకిస్తుంది. పాయింట్ నెంబర్ 4, ద టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us ద నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడు అనే ఒక జ్ఞానము దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. జీవము గల దేవుడు ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కదా, జీవము గల దేవుడు, మహిమ గల దేవుడు, పరిశుద్ధుడు దేవుడు, నీతి గల దేవుడు. ఈ విషయాలన్నీ కూడా దేవుడు తన వాక్యంలో రాసి అందించాడు. ఈ వాక్యము బోధించబడుతుండగా ప్రజలకి దేవుడు ఏమై ఉన్నాడో తెలుస్తుంది. 4వది, దేవుని వాక్యం మనకి దేవుని సంబంధమైన జ్ఞానం ఇస్తుంది. తర్వాత 7వ అధ్యాయం అంతా మీరు చదవండి, దాంట్లో మనకి 5వ పాఠం ఉంది. అది ఏంటి అంటే, స్టెఫను యూదుల ఒక చరిత్ర మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేలీల ఒక చరిత్ర మాట్లాడుతున్నాడు, అన్నీ చెప్తున్నాడు. కానీ ఎలా చెప్తున్నాడు తెలుసా? వీటన్నిటి వెనక దేవుని ఉద్దేశం ఏమో అది చెప్తున్నాడు. వీటన్నిటిని దేవుడు ఎలా జరిపించాడో దీని వెనక ఎవరున్నారో చెప్తున్నాడు. పాయింట్ నెంబర్ 5, 5వ అంశం ఏంటి అంటే, దేవుని వాక్యం ఒక బోధ దేవుని యొక్క పనిని మనకి వివరించి తెలియపరుస్తుంది. దేవుని యొక్క పని, చరిత్రలో ఆయన చేస్తున్న పని, సంఘంలో ఆయన చేస్తున్న పని, నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేస్తున్న పని, మన కుటుంబాల్లో మన బిడ్డల జీవితాల్లో ఆయన చేస్తున్న పని. వీ కెన్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని వాక్యము మనం నేర్చుకుంటే దేవుని హస్తము మన జీవితంలో మనం చూడగలము. అప్పుడు దేవుని కార్యము మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ప్రపంచము 2012లో నాశనం అయిపోద్ది, అంతం అయిపోద్ది అని మీరు విన్నారా లేదా చెప్పండి? మనం దాటి వచ్చేసాం కదా. అప్పుడు నేను చాలా మందితో వాదించాను, చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఏమన్నా చెప్పండి, 2012లో ప్రపంచం ఏమైపోద్ది? నాశనం. అప్పుడు నేను అన్నాను, అలాగ అవుతుంది. దేవుని వాక్యంలో రాయబడింది కదా. దేవుడు తన వాక్యంలో ఈ భూమిని ఎలా అంతం చేయబోతున్నాడో, లేకపోతే ఈ భూమి యొక్క భవిష్యత్తు ఏంటో రాశాడు. నా దేవుని వాక్య ప్రకారంగా జరుగుతుంది, కానీ మీ అంచనా ఆలోచన ప్రకారం జరగదు. ఇవాళ కూడా చెప్తున్నాను. ఇవాళ తారీఖు ఎంత అమ్మా చెప్పండి? సంవత్సరము 2025 కదా. ప్రపంచము ఇవాళ 15/1/2025 రాస్తుంది కదా. నేను ఇప్పుడు కూడా రాసి ఇస్తాను, రికార్డ్ అవుతుంది. బ్రదర్ ప్రేమ్ సాగర్ గారు రికార్డ్ చేస్తున్నారు దీన్ని. ప్రపంచము ఇక్కడి నుంచి ఇంకొక 1000 సంవత్సరాలు యాడ్ చేయండి, 3025 తారీఖు కూడా ప్రపంచం రాస్తుంది. మీకు తెలుసా ఆ విషయం? వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. తెలుసు మీకు, ఊరికి నేను జ్ఞాపకం చేస్తున్నా. 25 జనవరి 1, 3025 ఈ డేట్ కూడా ప్రపంచం రాస్తుంది. ఎలా చెప్పగలరన్నా అంటే, బైబిల్లో దేవుడు ప్రణాళిక ఇచ్చాడు. దేవుని వాక్యం నాకు తెలియపరుస్తుంది, మనందరికీ తెలియపరుస్తుంది. యేసు ప్రభు తిరిగి వస్తే సంఘం ఎత్తబడుతుంది. తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉన్నాయి, మనకు తెలుసు కదా. దాని తర్వాత యేసు ప్రభు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఏం చేస్తాడు? వెరీ గుడ్. ఏం చేస్తాడు చెప్పండి? 1000 ఏళ్ళు. ఎక్కడ చేస్తారు ఆ 1000 ఏళ్ళ పరిపాలన? ఇక్కడ లేకపోతే పరలోకంలో? అంటే భూమి ఇంకా 1000 సంవత్సరాలు ఉంటుందా లేదా? తెలిపోయింది అక్కడ. ఇంకొక 1000 సంవత్సరాలకి భూమికి ఏమి హాని కలగదు. ఏ కామెంట్ వచ్చి పడిపోదు, ఏ భూకంపం వచ్చి నాశనం అవదు, అసలు ఏమీ జరగదు. ఇట్ ఈస్ ష్యూర్. దేవుని వాక్యం చెప్తుంది. ఆ 1000 సంవత్సరాల తర్వాత నూతన భూమి, నూతన ఆకాశం దేవుడు సృష్టిస్తాడు. దాని గురించి తర్వాత మనం ఆలోచన చేస్తాం. కానీ ఇదిగో ఇంకొక 1000 సంవత్సరాలకి కూడా ఏమవుతుందో చెప్పండి? ఈ భూమి నిలిచి ఉంటుంది. ఈ 1000 సంవత్సరాలు
భూమి మీద యేసు ప్రభు ఏం చేయాలి? రాజ్యం వేలాలి. కాబట్టి ఇది దేవుడే కాపాడతాడు. కాబట్టి ఏదో నక్షత్రం వచ్చి పడిపోతుందంటే భయపడవసరం లేదు. అది పడదు, అసలు భూమిని తాకదు కూడా. భూమి ఆకాశము గతించిపోతాయి కానీ నా మాటలు గతించుకో. 5 విషయాలు. ఎందుకు దేవుని వాక్యము సంఘంలో బోధించబడాలి? ప్రాముఖ్యత ఏంటి అంటే, మొదటిది సరైన ఆరాధనలో ఇది మనం నడిపిస్తుంది. రెండోది ఇది మన ప్రవర్తన మార్చుతుంది, సరైన ప్రవర్తనలోకి మనం నడిపిస్తుంది. మూడోది భావి తరాన్ని ఇది తయారు చేస్తుంది. నాలుగోది దేవుని గురించిన జ్ఞానం అనిపిస్తుంది. ఐదోది ప్రతి విషయంలో, ప్రతి చరిత్ర, ప్రతి సంఘటన వెనక దేవుని హస్తాన్ని ఇది మనకు చూపెడుతుంది. అర్థమైందా? ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని దేవుని వాక్యానికి సమర్పించుకుందాం. కృపా కనికరం ప్రియాపరలోకి తండ్రి, మీ వాక్యము ఎంతో విస్తారమైంది, ఎంతో లోతైంది, శ్రేష్టమైంది, ఉన్నతమైంది. ఈ మధ్యాహ్న సమయంలో మానవ హద్దుబాటులో పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని విషయాలే మీ వాక్యం నుంచి మేము చూడగలిగాం. ఈ వాక్యము సరైన ఆరాధనలో మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యము సరైన ప్రవర్తనలోకి మాకు నడిపిస్తుంది. ఈ వాక్యము మమ్మల్ని మీ పరిచర్యకై సిద్ధపరుస్తుంది. మీ వాక్యము మీ గురించిన విషయాలు మాకు తెలియపరుస్తుంది. మీ వాక్యము మా జీవితంలో, ప్రపంచ చరిత్రలో జరుగుతున్న సంఘటనల వెనక మీ హస్తాన్ని మాకు తెలియపరుస్తుంది. ఈ వాక్యాన్ని ప్రేమించి, ఈ వాక్యాన్ని దివారాత్రము ధ్యానించి, ఈ వాక్యానుసారంగా జీవించి మేము ఇంకనూ ధన్యులుగా ఉండటకు మీ కృపా సహాయం అందించమని, మా భాషలో ఈ వాక్యాన్ని మాకు మీరు అందచేసిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రభువు యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.